ఈరోజు ఎర్లీ మార్నింగ్ రాబడిన సమాచారం మేరకు కౌతాలం మండలం ఆల్వి విలేజ్లో స్టాక్ పాయింట్లు ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ మేరకు మా టీము ఆదోని ఎక్సైజ్ స్టేషన్లోని ఒక 2 టీంలు అలాంగ్ విత్ ఎస్ఐ లీడ్ చేశాడు. ఆల్విలోని కురవ రాము అనే ఇంట్లో సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 4 బాక్సులు ఎన్డీపీఎల్ సీజ్ చేశాం. అదేవిధంగా దర్గా మహబూబ్ అనేటువంటి అతను కూడా ఆల్వి విలేజే, అతన్ని కూడా 3 బాక్సులు ఎన్డీపీఎల్ సీజ్ చేసి ఈరోజు తీసుకొచ్చాము, అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. సో ఒకటే చెప్పేది, బార్డర్ ఏరియాలో ఎక్కడ ఉన్నా కూడా స్టాక్ పాయింట్లు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అలాంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నాము. మేము దాని మీద సీరియస్గా తీసుకొని వర్క్ చేస్తున్నాము. ఆల్రెడీ డే అండ్ నైట్లో నిఘా పెట్టి ఆ పని మీద ఉన్నాము. చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు కొంచెం షాప్స్ వచ్చి ఇప్పుడు గీత వాళ్ళకి సంబంధించి వస్తున్నాయి కాబట్టి కొంతవరకు కూడా బ్రేక్ అవుతుంది. బట్ దానికి తోడు మా పని అయితే క్రైమ్ కంట్రోల్లో ఎప్పుడు ఇదే విధంగా కంటిన్యూ అవుతుంటుంది. ఇంకా కొన్ని ఏరియాలు ఉన్నాయి, ఆ ఏరియా మీద కూడా తీవ్రంగా మేము సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాం. అదోని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్కే సార్.